ఒకనాడు రాజు మంత్రి సాయంకాలం విహారయాత్ర చేస్తున్నారు. ఆ సమయంలో ఒక సన్యాసి ఎదురయ్యాడు. అంతే, రాజుగారు పరిగెత్తుకుంటెళ్ళి సన్యాసి పాదాల మీద తలబెట్టి భక్తితో నమస్కరించారు. అయితే మంత్రికి అసహ్యంతో రగిలిపోయాడు. రాజేమిటి, దారిని పోయి బిచ్చగాంతో ఈ నాటకం ఏమిటి అనుకుని అసహించుకుంటే రాజు మాత్రం మారు మాట్లాడక మరునాడు మంత్రిని పిలిచి, మంత్రి, నీవు ఒక జింక తలకాయ, ఒక పొట్టేలు తలకాయ, ఒక మనిషి తలకాయ తీసుకొని రా, రేపు అమ్ముకొని రా వాటిని. చిత్తం, అలాగే రాజా. మరునాడు పొట్టేలు తలకాయ, జింక తలకాయ, కుందేలు తలకాయ తక్కువ దారిలో పోతుంటేనే కొనుక్కున్నారు. కానీ మనిషి తలకాయను పొద్దునుంచి పొద్దుదా కూర్చొని అమ్మినా ఒక్కడు కొనలేదు. మరి తిట్టుకుంటూ పోతున్నారు. అయితే మంత్రి రాజు దగ్గరికి వచ్చి, ఈ తలకాయ ఎవరు కొనడం లేదు రాజా, అయితే ఊరికే ఇచ్చిరాపో. అంతే, ఊరికే తీసుకోమన్నా ఒక్కడంటే ఒకడు కూడా దాని ముఖం చూడలే. అప్పుడు మంత్రికి అర్థమైంది, రాజు నాకు గుణపాఠం నేర్పాడు అని చెప్పి మంత్రి తన బుద్ధిని పదును పెట్టుకొని ఆ రోజు నుంచి రాజు అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శ మంత్రిగా మారాడు. కనుక రాజు చేసిన పని తన జీవితానికి గుణపాఠం నేర్పింది. కనుక ఈ మనిషి తలకాయ బతికున్నప్పుడే దీనికి విలువ. ఇది ఊపిరిపోతే దీనంత వేస్ట్ లైఫ్ ఎవరికి లేదు. కనుక మిత్రమా, బతికున్నప్పుడే నీ జీవితాన్ని మహాత్ముల సేవతో, గురువుల సేవతో జన్మను ధన్యం చేసుకో. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? జై శ్రీరామ్.